రండి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. బైబిల్ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుచూనే ఉన్నానా నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళలో ఈ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇతడు ఒక అధికారి. ప్రాయం కూడా పెద్ద ప్రాయమేం కాదు, తక్కువ వయస్కుడు. ఒక అధికారం కలిగినవాడు అండ్ డబ్బు కూడా సమృద్ధిగా కలిగినవాడు. బాగా వినండి, కొన్ని విలువైన మాటలు మీకు అందించి నేను ముగిస్తాను. ఇతను యేసు ప్రభు గురించి విన్నాడు. ఓ రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు అని ఇతని ఫీలింగ్. ఇతడు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించడంలో చాలా నిష్టగా ఉంటాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని ప్రశంసించి మాట్లాడుతున్నాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? నువ్వు నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నావు, బాగుంది. దానికి నేను కూడా వారసుని కావాలని అనుకుంటున్నాను. అది స్వతంత్రించుకోవడానికి నేనేం చేయాలి అనే మాట అడిగాడు. రావాల్సిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు, అడగాల్సిన మాట అడిగాడు. దానికి యేసు ప్రభు మనుషుల ఆంతర్యాన్ని తెలుసుకున్నాడు గనక, మనుషులు వచ్చి ఆయన్ని ముఖస్తుతి చేస్తే వెంటనే సంబరపడేవాడు కాదు ఆయన. సింపుల్గా బ్లంట్గా చెప్పాలంటే షోలు ఆపండి అనే టైప్ అనమాట. షోలు ఆపండి అనే టైపు. దేవునికి స్తోత్రం. మనం ఏదో ఒట్టిగా పొగిడేసామని మెలికలు తిరిగిపోయి నవ్వుకునేవాడు కాదు. వచ్చిన వ్యక్తులు వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ హృదయాలోచన అంతా ఎరిగినవాడు ఆయన. సద్బోధకుడు నన్ను ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు, సద్బోధకుడు. సరే కానీ ఏం చేస్తే వారసుడు అవుతానన్నావుగా అని, వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రుల్ని సన్మానించు అని చెప్పాడు. అని ఆజ్ఞలు ఉన్నాయి, అవి ఎరుగుదువు కదా అన్నాడు. అవి నీకు తెలుసు కదా అని ప్రభు అంటే, ఇతను వెంటనే అన్నాడు, బాల్యము నుండి వీటన్నిటినీ నేను అనుసరించుతూనే ఉన్నాను. నువ్వు ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయి అన్నావో ఆ ఆజ్ఞలన్నీ ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతానే ఉన్నాను. అది ఈరోజు నేను కొత్తగా వినే విషయం కాదు, నాకు చిన్ననాటి నుంచి ఆ సంగతులు తెలుసు, నేను వాటిని అక్షరాలా ఫాలో అవుతున్నాను అన్నాడు. దానికి యేసు ప్రభు అడ్డు చెప్పలా. ఎక్కడ ఫాలో అవుతున్నావు, మిన్నా అని ఏడ చూస్తున్నావు నువ్వు అనలా. ఎక్కడ ఫాలో అవుతున్నావు, నువ్వు ఫలానా రోజు వ్యభిచరించావు కదా అనలా. అవన్నీ నేను ఫాలో అవుతానే ఉన్నాను అంటే నిజమే అన్నట్టు ప్రభు వాటి విషయంలో మౌనం అయ్యాడు. అయినను నీకు ఇంకొకటి కొదువుగా ఉందన్నాడు. ఏమిటది అంటే, నీవు ఈ ఆజ్ఞలను పాటిస్తూనే ధనమును ప్రేమిస్తున్నావు. ధనమును ప్రేమించేవాడు ప్రేమ విషయంలో
సరైన వాడుగా ఉండడు. ఎందుకంటే ప్రేమ ఉన్నదనుకో మన దగ్గర ధనం ఉండదు. ధనం ఉండాలంటే ఈ ప్రేమ గేమ తీసి పక్కన పెట్టాలా, సెంటిమెంట్లు తీసి పక్కన పెట్టి గుండెను బండ రాయి చేసుకుంటే కానీ డబ్బు మన దగ్గర ఉండదు. స్తోత్రం. కాబట్టి ధనం నీకు విస్తారంగా ఉంది అంటే నువ్వు భేదాబిక్కిని దరిద్రులను కనికరించేటువంటి కనికరం అయితే నీ దగ్గర లేదు. కాబట్టి నీకున్న ఆస్తిని అమ్మి, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు. అతను మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా, అంటే ఇబ్బంది పడ్డాడు. అతను ఫీల్ అయ్యాడు, నేను 5 మంచి విషయాలు చేస్తా ఉన్నాను, వ్యభిచరించలేదు, దొంగిలలేదు, అబద్ధ సాక్ష్యం పలకలేదు, నరహత్య చేయలేదు, తల్లిదండ్రులని తృణీకరించలేదు, ఆజ్ఞలన్నిటినీ నేను పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నా, కాకపోతే డబ్బు మాత్రం కలిగి ఉన్నా. ఇక బేదలు గీదలని ఇవన్నీ చూసుకుంటా ఉంటే మన దగ్గర పైసలు ఉండవు. నేను 5 విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా, ఈ ఒక్కటే కదా, దీని విషయంలో ఎగ్జంప్షన్ లేదా, దీన్ని నువ్వు పట్టించుకోవాలా, నువ్వు నాకు మార్కులు వేస్తావని వస్తే ముట్టికాయ వేసేవింది, స్తోత్రం అని పాపం బిడ్డ వ్యసన పడ్డాడు, అభ్యంతరపడ్డాడు. వెంటనే ప్రభు అతని వైపు చూసి అతని వైపు చూసి అంటున్నాడు, అతని రియాక్షన్ చూశాడు. వాస్తవం ఏమనాలా? వెంటనే, ప్రభా తప్పకుండా చేస్తానయ్యా, నువ్వు నోరారా ఈ మాట చెప్పిన తర్వాత ఇంక నేను ఆగుతానా? పొరపాటును కూడా నేను ఆగను తండ్రి. ఇప్పుడే వెళ్ళి నా ఆస్తిని ఆమె బేదలకు ఇచ్చేసి నేను వచ్చి నిన్ను ఫాలో అవుతాను అనాల్సి ఉండే. అల్లా బా, ఎందుకు? వీడికి డబ్బు అంటే ఇష్టం, ధనాన్ని వదులుకోవటం అనేది ఇష్టం లేదు. దాన్ని ఎంతో ప్రేమించి భద్రం చేసుకున్నాడు. యేసుప్రభు అంతకుముందు కూడా మత్తయి సువార్తలో ఉంటుంది, మీరు దేవునిని సిరిని సేవింపలేరు, 2 యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు. కాబట్టి దేవుడు కావాలా సిరి కావాలా డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు దేవుడు చాలనుకుంటే లోకంలో ఉన్నాయన్నీ దక్కకపోవచ్చు. అదే డబ్బును సంపాదించుకున్నావు అనుకో, లోకమంతా వచ్చి మన చేతిలో ఉంటుంది, ఏది కావాలంటే అది డబ్బు ఉంటే. ఈరోజు చూడండి, మెజారిటీ మనుషుల యొక్క మనస్తత్వం డబ్బు మీదే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని నమ్ముకుని దేవుడికి వెళ్ళి ఉంటే ఏమొస్తుంది? చచ్చినాకేదో ఇస్తాడు అంటారు. మరి బతుకో, ఈ బ్రతుకులో సంగతో యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు, నీకు నేను కావాలా డబ్బు కావాలా? నువ్వే కావాలనుకున్నాడు కావాలి నాకు. డబ్బును ప్రేమించేవాడు నా దగ్గర నిలవలేడు. పాపం ఈ ధనవంతుడు అట్లనే ఇబ్బంది పడ్డాడు. చివరికి యేసుప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం సులభం. స్తోత్రం అని ఆ మాట అంటే అక్కడ ఉన్నోళ్ళు అన్నారు, ఇలాగైతే నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు, అట్లయితే ఎవడు రక్షింపబడగలుగుతాడయ్యా అన్నాడు. దానికి యేసుప్రభు అన్నాడు, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములే. ఇట్లా అయితే అట్లా అని మీరు అనుకుంటారు, కానీ మీకు అసాధ్యం అనుకున్నవి అవి మీకు అసాధ్యం, కానీ దేవునికి కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం.